వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. నేను మీ వెంకటేష్. ఇక చాలామంది మిత్రులు ఫోన్ చేస్తాం, మీ ఫోన్లు బంద్ అయ్యారు భయ్, మీ ఫోన్లు బంద్ అయ్యి మీ ఊపదప్పుడు ఉపన్యాసాలకు మీ ఫోన్లకు ఎవడు భయపడడు. అర్థమైందా? మీ ఊపదప్పుడు ఉపన్యాసాలకు మీ ఫోన్లకు ఎవడు భయపడడు. ఎవరినో బెదిరిద్దాం, ఎవరినో వీడియో చేయకుండా ఆపుతామంటే ఎవడు ఆపేది కాదు. ఇక్కడ ఆగేతుంది కాదు. ఇక్కడ మేము ముందు అడిగేసేది వెనుకకు అడిగేస్తుంది కాదు వేసింది. ఇక్కడ ఎన్ని రోజులు చూస్తారు? అన్ని చిల్లర మాటలు, చిల్లర కామెంట్లు ఎన్ని రోజులు చూస్తారు? అర్థం పర్థం లేకుండా వాడు ఎవడు పడతాడు ఎన్ని రోజులు చూస్తారు? ప్రతి ఒక్కటి మేము కూడా మాట్లాడతాం ఈ కంచెది. అర్థమైందా? ఏవో ఆయన అంటాడు తీన్మర్మలన ఏంది బాగా మాట్లాడుతున్నావు, తీన్మర్మలన గురించి మాట్లాడితే ఎవరికైనా ఫోన్ చేస్తున్నావు, చేస్తాం, బరాబరి చేస్తాం, సమాధానం అడుగుతున్నాం. తప్పేమున్నది? నువ్వు చిల్లర కామెంట్లు కాదు, చిల్లర వాక్యాలు మాట్లాడితే బరాబర్ అడుగుతాం. తప్పేమున్నది అందులో? తీన్మర్మలన గురించి బరాబర్ అడుగుతాం. ఒక యూట్యూబ్ ఛానల్ మీకు చెప్తాం, మీకు వినూరిగా మీకు వినూరు ఒక్కసారి ఒక వాయిస్ వినిపిస్తే వినూరి. మీరు డబ్బులు ఎక్కంచెలు వచ్చినాయి, అవి ఎక్కంచెలు వచ్చినాయి, ఇవి ఎక్కంచెలు వచ్చినాయి వినూరి. మీ అందరికి తెలుసో తెలియదో క్యూ న్యూస్ ఛానల్ పెట్టిన ఫస్ట్ నెలలోనే బ్రేక్ ఈవెన్లో ఉండే. పరాణము మేము ₹1,00,00,000 టర్న్ ఓవర్ చేసేది. ₹1,00,00,000 టర్న్ ఓవర్ స్టార్టింగ్ నుంచి. అంటే అప్పుడు మార్కెట్ కాంపిటీషన్స్ తక్కువ ఉండే. కాకపోతే ఏంటంటే మేము జెన్యున్గా మేము పెట్టుకున్న రోజే అనుకున్నాం ఖచ్చితంగా దీంట్లో జెన్యున్ వార్తలు వేయాలి, ఎందుకంటే క్రెడిబిలిటీ మిస్ కాకూడదు అనేటువంటి. అర్థమైందా? ఫర్ యానం ఒక ₹1,00,00,000 టర్న్ ఓవర్ చేసింది క్యూ న్యూస్. అప్పుడు కేసీఆర్ పరిపాలిస్తున్నప్పుడు ఫస్ట్ టర్మ్లో ఎవరైనా కేసీఆర్ మీద మాట్లాడడానికి భయపడ్డ రోజులు అవి అందరికీ తెలిసే. ఇప్పుడు చరిత్ర ఏదనేది మలిపేస్తే మరిగిపోయేది కాదు, మరుగున పడిపోయేది కాదు చరిత్ర. అర్థమైందా? ప్రతి ఒక్కరికి తెలిసే తీన్మర్మలను ఏ విధంగా కొట్లాడి ప్రజలకు తెలియదా? ప్రజలకు అందరికీ తెలిసే. ఏదో ఎంటర్టైన్మెంట్ మీద ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని చూస్తారు అంతే. మీరు ఏదో నిజాలు చెప్తారనో లేకపోతే అదే ఏదైనా కాదు. ఏం చేసినా తీన్మర్మలన్న పేరును చరిత్రలాగా అంతే, అది నిలిచిపోయింది. అది ప్రశ్నించే గొంతుగా నిలిచిపోయింది. ఈరోజు ఇన్ని యూట్యూబ్ ఛానల్ వచ్చినాయంటే తీన్మర్మలన్న దయవాలని. ఈరోజు ఇట్లా స్క్రీన్ పెట్టి చదువుతున్నామంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తీన్మర్మలన్న దయనే. ఒక ఆయన ఫోన్ చేసి అంటాడు, ఇక అసలు బరిదెగించి మాట్లాడుతున్నారు నాతోని. ఇగో నువ్వు ఒకసారి మల్లన్న తిట్టి చూడు, ఛానల్ ఎట్లయితే చూడు అనబట్టి. ఇది మీ పర్పస్ ఎట్లున్నారు? మీరు ఏ కథలు ఉన్నారండి? ఈ కథలలో ఉన్నారు మీరు. మల్లన్న తిడితేనంటే ఛానల్ వేస్తుందట. నేను ఛానల్ వ్యూస్ కోసమో లేకపోతే సబ్స్క్రైబర్స్ కోసమో చేస్తాను భయ. నేను నిజాలు ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశం కొద్ది వీడియోలు చేస్తున్నా అంతే. మల్లన్న తిడితే వీడియోలు వేస్తాయి, ఛానల్ వేస్తుంది. చాలామంది ఉన్నారు, చాలామంది 70,000-80,000 లక్ష సబ్స్క్రైబర్స్ దాకా మల్లన్నను 9,000 రగనన్ను తిట్టి ఛానల్ లేపుకున్న తర్వాత వాళ్ళ సంధానం వాళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్ చెప్పుకుంటున్నారు. ఎంతమందిని చూడలే? మీ లెక్కనేం కాదు పోయి. నిజాలు ప్రజలకు చెప్పని మీ బాధ ఏమైంది? వాళ్ళు ఏమైనా అవినీతి చేస్తే నువ్వు బయటపెట్టు కదా. అవినీతి చేస్తే బయట పెట్టేటోడు ఇలాంటి చిల్లర కామెంట్ చేయడు పోయి, చిల్లర వాక్యాలు చేయడు. ఎప్పుడు కానీ తీన్మర్మలన్న చిల్లర వాక్యాలు చేయలే కేసీఆర్ మీద. అన్ని ఆధారాలతో సహా నిరూపించాడు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి దాకా అన్నిటి దాకా ప్రతి ఒక్కరు ఆధారంతోనే నిరూపించిన తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఇయ్య లేదో మీరు ఆ చూపదంపుడు ఉపన్యాసాలు వేసి మల్లన్న మీద చిల్లర కామెంట్లు పెట్టగానే ఏమైపోదు. ఆయన ఏది ఎత్తుకుంటే అది ట్రెండింగ్గా మారిపోయింది తెలంగాణలో. అది ఆయన ఏది ఎత్తుకుంటే అది ట్రెండింగ్గా మారిపోయింది. ఇప్పుడు బీసీ వాదం ఎత్తుకున్నాడు, అప్పట్లో బహుజనవాదం అన్నాడు. బహుజనవాదం ఊపులేసింది. బీఎస్పీ ఆర్ఎస్పీ వచ్చినాక ఇంకా బీసీలు అందరూ నిజంగా బహుజనవాదం ముందుకు వస్తుంది కావచ్చు, అటు మల్లన్న ఉన్నాడు, ఇటు బీఎస్పీ వచ్చిందని చాలా సంబరపడ్డారు. అట్లా నాయకులందరూ బహుజనవాదం అన్నారు. ఆయన ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తాడు అంతే, ట్రెండ్ సెట్టర్ ఆయన. మీకు అర్థం కాని విషయం, ఆయన పేపర్ కట్టే చదివిండు, దండానికి పేపర్ ఆడేది చదివిండు, తర్వాత స్క్రీన్ పెట్టిండు. ఈ స్క్రీన్లు ఎన్ని స్క్రీన్లు అయినాయి? ఈరోజు మీరు మార్నింగ్ న్యూస్లో చదువుతున్నారంటే మల్లన్న పుణ్యమే. ఎవరైనా ఉన్నారని ఒకసారి నాకు మెసేజ్ చేయండి, ఒకసారి ఎవరైనా గిల్లు ఉన్నారని కామెంట్ చేయండి. మరి మల్లన్న చదవకముందు మార్నింగ్ న్యూస్ ఈ డిస్ప్లే పెట్టి చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చరిత్ర మలిపేస్తే మరిగిపోతుంది ఎట్లా? బక్కా జెర్సన్ తిడితే నీకు బాధ అనిపిస్తుంది అంటే మాకు కూడా బాధ అనిపిస్తుంది భయ్, మాకు కూడా బాధ అనిపిస్తుంది. మేము మనుషులం కదా, మాకు కూడా బాధలు ఉంటాయి. ఒక వ్యక్తి ఒక యూట్యూబ్ స్థాయి నుంచి ఎదిగి కేసీఆర్ అవినీతి చేస్తున్న నాయకులను మొత్తం కడిగి పారేస్తూ ఉంటే, కేసీఆర్ పెడుతున్న అక్రమ కేసులను భరించి 70-80 కేసులు భరించి 100 రోజుల జైలు జీవితం గడిపి భార్య పిల్లలు నిడిచిపెట్టి చిన్న పిల్లలు పోయి, చిన్న పిల్ల పాపం వాళ్ళ పెద్ద బిడ్డకైతే మాటలు రావు. అటువంటి పిల్లల్ని నిడిచిపెట్టి ఎవరి కోసం కొట్లాడిండు మల్లన్న? ఆయన కోసం కొట్లాడిండు ఏమన్నా?
ప్రజల కోసం కొట్లాడిండు. తెలంగాణ ప్రజల కోసం నియంత పాలన తెలంగాణలో నడుస్తుందని నా ప్రజల ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా అని కొట్లాడిండు పోయి. ఉన్నారు ఎప్పుడైనా ఇప్పుడు వీళ్ళు చిల్లర కామెంట్లు వీళ్ళు చిల్లర వాక్యాలు చేస్తున్నారు, వీళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి మాట్లాడు. మనం ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి అయినా కొట్లాడాలి. ఏదో యూట్యూబ్ ఛానల్ లేపుకోవడం కోసం మాకు బాధ అనిపించదా? ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చి మళ్ళన్న ఒకటే ఒక యూట్యూబ్ ఛానల్ ఆయనకున్నది. ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు ఎట్లా వచ్చిందో తెలుసు. చాలామంది ఛాయ్ పైసలు అడిగినట్టే అడుగుతా తప్పేమున్నదే, మీరు అడుగుతలేరా? మళ్ళన్న ఛాయ్ పైసలు అడిగిండు, నేను పోరాటం చేస్తాను మీకోసం, మాకు ఆర్థిక సాయం చేయండి అని అడిగిండు. తప్పేమున్నది అలా తప్ప? ఆయన ఒక ఛాయ్ పైసలు అడిగింది మీరు అడిగింది మాత్రమే మీరు చూస్తున్నారు. ఎంతోమంది పేద విద్యార్థులకు, ఎంతోమంది మెడికల్ సీట్ వచ్చి చదువుకోలేని విద్యార్థులకు, బయట దేశం పోయి చదువుకోని విద్యార్థులకు, ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు, ఇల్లు లేని పాపం బాలికలకు, తల్లిదండ్రులు లేక ఇల్లు లేక ఉన్న వాళ్లకు ఎంతోమందికి సాయం చేసిండు. అది కనబడతలేవు మీ కళ్ళకు? అది కనబడతలేవు అంటున్నాను. అన్ని చిల్లర కామెంట్లు కాకపోతే ఓన్లీ ఒక యూట్యూబ్ ద్వారానే వచ్చి ఇవన్నీ సాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఇంతమందికి సాయం చేస్తున్నాడు. ఒక యూట్యూబర్ నువ్వు పెట్టు, న్యూస్ ఛానల్ పెట్టుకొని నిజంగా అన్నానికి పోతే 10 రూపాయలు సాయం చేసి ఒక యూట్యూబర్ నువ్వు పెట్టు. ఇవాళ నేను మూసుకుంటా బై ఛానల్. ప్రజల కష్టాలు చెప్పుకుంటే, ప్రజల కష్టాలు అక్కడ మీరు ఓరి క్యూనిస్ కోరు ఒకసారి. మార్నింగ్ న్యూస్ టైంలో ఓరి బయట ఎంతమంది ఉంటారో, మార్నింగ్ న్యూస్ అన్న లోపల చెప్తా ఉంటే ఎంతమంది ఉంటారో చూడరు ఒకసారి. బాధ అనిపిస్తుంది, మాకు కూడా అనిపిస్తుంది బాధ. మరి ప్రజల కోసం వచ్చిన వ్యక్తిని, ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని పైకి వచ్చిన తర్వాత కొట్లాడుతూ ఉంటే, ప్రజల కోసం కొట్లాడుతూ ఉంటే, ప్రజలకు ఆర్థిక సాయం చేస్తూ ఉంటే ఓర్వలేక, ఆయన ఎదుగుదలను ఓర్వలేక, జీర్ణించుకోలేక, చాతగాని దద్దమ్మలు, మీరు సింపుల్గా చెప్పాలంటే చాతగాని దద్దమ్మలు. మీరు ఎవరైనా కావచ్చు. బక్కా జెర్సన్ అయితే బక్కా జెర్సన్ ఏమైనా తోపా? బక్కా జెర్సన్ ఆధారాలతో నిరూపియాలి. బక్కా జెర్సన్ అంటే నీకు బాధ అనిపిస్తుంది, మాకు కూడా బాధ అనిపిస్తుంది భయ్. అన్న అనగానే మాకు కూడా సాయం చేసిండు. చాలామందికి మా తరఫున సాయం చేయించినాం. తండ్రి చనిపోయిన వాళ్ళకు, అనాథలకు, లేకపోతే మెడికల్గా హాస్పిటల్లో ఉంటే చాలామందికి సాయం చేయించినాం మేము. అర్థమవుతుందా? ఇలా తీన్మర్మల టీం రౌడీజమో, లేకపోతే తీన్మర్మల టీం బెదిరింపులో మాకు కూడా బాధ అనిపిస్తుంది. మాకెవరు జీతాలు ఇస్తలేరు ఈడ. అర్థమవుతుందా? మేమేం జీతాల కోసం పనిచేస్తున్నాం, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. బాధ. ఒక యూట్యూబ్ స్థాయి నుంచి వచ్చి జర్నలిజంలో ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తిని పట్టుకొని, అంటే పేదలు అన్నాను వస్తే ప్రతి సమస్య, కోర్టు సమస్య అయినా కానీ, భూ సమస్యలు అయినా కానీ, ఏ సమస్య అయినా కానీ ఆయన దగ్గరికి పోతే సాల్వ్ అవుతుందని ఒక భరోసా ఉండే. కేసీఆర్ పరిపాలన కొనసాగుతున్న పరిపాలనలో సంవత్సరంలో 9.5 సంవత్సరాలు ఏ ఛానల్ దగ్గరికి ఎందుకు పోలే ప్రజలు? ఏ ఛానల్ దగ్గరికి ఎందుకు పోలే? తెలంగాణలో ఏకైక ప్రతిపక్షం ఏదైనా ఉందంటే అది క్యూ న్యూస్. అదే బ్రాండ్, నాట్ నేమ్. అది బ్రాండ్గా అయిపోయింది అది క్యూ న్యూస్. అలాంటి క్యూ న్యూస్ను ఓ 10 మంది కలిసి ఒక అబద్ధాన్ని నిజాన్ని చేయాలనే ప్రయత్నం చేస్తే 10 మంది 10 సార్లు ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోతుంది అనుకుంటే మీకు భ్రమ. అది మీరు ఎవడేం చేయలేరు. ఇప్పుడు కూడా చెప్తున్నా, పర్ యానం 1 crore రూపీస్ సంపాదించిన గతంలో అని చెప్పిండు. అది కాకపోతే దానికి అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఫోన్పే ఉంటుంది, గూగుల్ పే ఉంటుంది, దాని ప్రతి ఒక్క దానికి అకౌంట్ ఉంటుంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటుంది. తీయమని చెప్పి ఇలా కుక్కలాల్సినట్టు అర్థం ఉన్నారో తీయమని చెప్పండి. దానిలో తప్పేమున్నది? ఒక యూట్యూబ్ పెట్టి పేద ప్రజలకు ఇంత సాయం చేస్తున్న వ్యక్తిని గతంలో పల్లారాజేశ్వర రెడ్డిని మనం చూసినాం. ఏడా కనబడ్డాడు పల్లారాజేశ్వర రెడ్డి? ఎమ్మెల్సీగా నిలుచుండి ఎక్కడ కనబడ్డాడు పల్లారాజేశ్వర రెడ్డి? ప్రైవేట్ విద్యా సంస్థలు నడుపుతూ దొంగోట్లతో గెలిచిన వ్యక్తి ఎక్కడ కనబడ్డాడు? సరే గెలిచిండా, మళ్ళీ మధ్యంతరాన్ని ఎందుకు విడిచిపెట్టేయండు? ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు వచ్చినాయి? ఉప ఎన్నిక ఇప్పుడు వచ్చేది కాదు. ఇది ఎందుకు వచ్చినాయి? అప్పుడు మధ్యంతరాన్ని నాకు అద్దాన్ని విడిచిపెట్టిపోయాడు. గల్ల బట్టి అడగాల్సింది ఎవరిని అడగాలి? నువ్వు మా కోసం నిలబడ్డావు, మేము మా ప్రజల కోసం కొట్లాడే వ్యక్తిని కాదనుకొని మీకు వేసినప్పుడు నువ్వు ఎందుకు మధ్యలో విడిచిపెట్టిపోతున్నావు అని అడగాలి. అది తెలివి లేకుండా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుకుంటా, దీని వెనక వాళ్ళు ఉన్నారో దీనికి కథ ఏందని మాకు తెలియదు. ఏంది ప్రతి ఒక్కటి ఆధారాలతో సహా ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మీరేం తొందరపడకండి. ఇలా బక్కా జెర్సన్ అంటున్నానో బాధ అనిపించడం, ఎవరిని అనిపిస్తే బాధ అనిపించదు. మాకు బాధలు అనేటి ప్రజల కోసం కొట్లాడే వ్యక్తులను మీరు ఏ విధంగానైతే చిల్లరగాలని చేయాలని చూస్తున్నారో
అప్పుడు ప్రజలకు కూడా బాధ అనిపిస్తుంది. అప్పుడు ప్రజల తరపున మేము మాట్లాడతాం. అట్లా బాధ అనిపిస్తే బక్కా జెడ్స్ అని ఈ వరకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చిండు, ఎన్ని కోర్టులు కేసులు వేసిండు, ఎన్ని వాపసు తీసుకుండు, ఎన్ని ములాఖాత్ అయిపోయిండు, మరి ఇన్ని సంవత్సరాలుగా తిరుగుతున్న బక్కా జెడ్సన్కు డబ్బులు ఎక్కడి వచ్చినాయి ఇవన్నీ అడగండి. మీరు ఫోన్లు చేస్తే ఏదో బెదిరిపోయో ఏదో వీడియోలు బంధిస్తా అంటే నేను ఎందుకు బంధిస్తా? ఇక వాడు కూడా అంటాడు, వాడు పక్తుని నా పొద్దున్న దాకా మార్నింగ్ న్యూస్లో నా పేరే కలవరిస్తున్నాడు. మీకు పని లేక యూట్యూబ్లో పెట్టుకున్నాడు అంతే. మీరు ఏం లేదరా, సబ్జెక్టు లేక మళ్ళీ సబ్జెక్ట్ అయిపోయింది మీకు అంతే. సబ్జెక్టు లేక మళ్ళీ సబ్జెక్ట్ అయింది అంతే మీకు. దయచేసి ప్రజలారా ఇలాంటి వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలి. ఎందుకంటే మనం మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా కుట్రలు బాగా జరుగుతాయి. బీసీ నినాదం ఎవరెత్తుకుంటే వాళ్ళపైన ఎందుకు మరి బీఎస్పీ నుండి ఆర్ఎస్పీ ఎందుకు వెళ్ళిపోయిండు? బీసీలను ఏకం చేస్తా అన్నాడు, ఎందుకు వెళ్ళిపోయిండు? కుట్రలు భరించలేకనే ఇవన్నీ, కుట్రలు అనేటివి భరించలేకనే వెళ్ళిపోతారు. అట్లా నిలదొక్కుకున్నలోకి ఏదో ఒక రకంగా ఆరోపణలు చేస్తూనే ఉంటారు. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.